యోబు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చదువుతున్నప్పుడు ఓ చక్కని మాటని జ్ఞాపకం చేసుకుందాం. నా మాటలు రాయబడవలనని నేను ఎంతగానో కోరుతూ ఉన్నానో, అవి గ్రంథములో రాయబడవలనని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. ఇనప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నా యొక్క మాటలు నిలవాలని చెప్పి నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత దేవుని చూస్తా. దేవుని నామాని స్తోత్రం కలుగునుగా. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము ఆమేన్ ఆమేన్ లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కుసించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కుసించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఆమేన్. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో ఉండా. ఆమేన్. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో ఉండా. నిరంతరము నన్ను నడిపించును. ఆమేన్. చేసుకొని పోవును. ఆమేన్. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి చేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే యోబు మహాభక్తుడు రాస్తున్న మాటలు, నా యొక్క మాటలు అవి పోగరతో చెక్కబడి సీసముతో పొదిగించబడినటువంటి మాటలుగా ఉండాలి. అంటే ఆ మాటలు ఎంత విలువైన మాటలు ఒకసారి అర్థం చేసుకోండి. హల్లెలూయా. మిగతా మాటలు ఎన్ని మాటలు ఉన్నా కూడా ఈ మాటల తర్వాతనే. ఏ మాటల తర్వాత? యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు, యేసు సమాధిని గెలిచి లేచాడు అనే మాటల తర్వాతనే. మిగతా మాటలన్నీ దాని తర్వాతనే. హల్లెలూయా. క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవునికి పట్టు, క్రైస్తవుని యొక్క ఉనికి ఆ పునరుద్ధానములో ప్రారంభించబడ్డది. కాబట్టి ఆ మాటలో భక్తుడైనటువంటి యోబు గారు రాయడం ప్రారంభించారు. ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలు? దానికి కారణం ఏంటి? యోబు యొక్క శరీరము కుళ్ళి కృషించిపోయింది.
పుచ్చి పురుగులు పడ్డాయని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే చీము రక్తంతోని భయంకర దుర్వాసనతోని నింపబడి ఉన్నప్పుడు ఆ శరీర ఆకారాన్ని తన స్నేహితులు పోల్చుకోలేకపోయారు. తన భార్య కూడా కొన్ని రోజులు పరిచయం చేసింది. ఆ తర్వాత నా వల్ల కావట్లేదు, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపో అని మాట్లాడిందంట. ఎంత భయంకరమైన దుర్వాసన ఉంటే ఆ విధంగా మాట్లాడుతుంది. ఆ వల్ల కాలేదు. అప్పుడు భక్తుడు యోబు అంటాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నిజంగానేనండి, చివరి దశలో భార్యకు భర్త అసహ్యం కావచ్చు, భర్తకి భార్య అసహ్యం కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులు అసహ్యం కావచ్చు, తల్లిదండ్రికి పిల్లల అసహ్యం కావచ్చు. కొన్ని సందర్భాల్లో బంధుత్వాలు ఉన్న రక్త సంబంధాలు ఉన్నటువంటి వారు సైతం ఎంతోమంది మన వాసన తట్టుకోలేని పరిస్థితి, మన ఊపిరి అసహ్యంగా ఎంచుకున్న వారు చాలామంది ఉంటారు. ఆ రోజున కాదు, ఈ రోజున కూడా ఆ సంఖ్యలో చాలామంది ఉన్నారు. అయినా పర్వాలేదు, నిరీక్షణతో కూడుకున్న జీవితం యోబులో ఉంది. నా విమోచకుడు, నన్ను విడిపించువాడు, నన్ను నడిపించువాడు, నాతో నా దేవుడు సజీవుడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? నా విమోచకుడు సజీవుడు. ఇలాగ నా చర్మం అంతా కూడా చీకిపోయిన తర్వాత, ఇలాగ నా చర్మం అంతా కూడా చీమి రక్తం పట్టిన తర్వాత కూడా, ఇలాగ నా చర్మం అంతా కూడా ఊడిపోయిన తర్వాత కూడా, ఖండలుగా ఊడి కింద పడిపోయిన ఎముకల గూడు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ మరలా నేను మహిమగల శరీరముతో నా దేవుణ్ణి చూస్తాను. ఇప్పుడు బిగ్గరగా చప్పలు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. మరలా నిన్న యొక్క శరీరముతో నా ప్రభువుని చూస్తా. ఎంత గొప్ప నిరీక్షణ! చిన్న పొక్కులైతే, చిన్న గడ్డలైతే, చిన్న రోగాలు వస్తేనే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి తట్టుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం కదా. ఇలాంటి భయంకర దుర్భర పరిస్థితులలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా నా దేవుని సజీవునిగా చూస్తా అని ఏ నిరీక్షణతోనైతే తాను పలికాడు, అదే ప్రకారముగా యోబు గారి యొక్క దేహాన్ని తనకు నిరీక్షణ బట్టి, పునరుద్ధాన నిరీక్షణ బట్టి దేవుడు పసిపిల్లవాని దేహము వలె శుద్ధి కలిగినటువంటి మంచి దేహాన్ని ప్రభు అతనికి అనుగ్రహించి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి స్థితినిచ్చి, ఆయనకి విశ్వాసాన్ని బలపరిచి దేవుడు గొప్ప కార్యాలు చేసి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే అతడు చెప్పినటువంటి మాట అక్షరాల నెరవేరింది. నిజముగా యోబుకి ఆ నిరీక్షణ ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన నిరీక్షణ. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే పునరుద్ధానాన్ని గురించి నిరీక్షించిన భక్తుల గురించి చెబుతా ఉన్నాను ఈరోజు. ఆయన వచ్చిన తర్వాత, ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఇప్పుడు నమ్ముకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రెండవ రాకడికి దగ్గరకు వస్తుంది, మన చివరి భక్తులు అని చెప్పాలి. ఇకనో ఎప్పుడు ప్రపంచం బుడుగురు మునుగుద్దో, తేలద్దో, అగ్నితో కాల్చబడుద్దో, లేకపోతే పంచభూతాలు వెంటతో లయమైపోతాయో, సూర్యుడు నలుపుగా, చంద్రుడు ఎరుపుగా, నక్షత్రాలు రాలిపోతే తెలియని భయంకర దుర్భర పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి అధోగతిలో మనం ఉన్నాం. భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉన్నాం. కనుక బైబిల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకప్పుడు అస్సలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ యేసు ప్రభు కంటే కొన్ని వేల సంవత్సరాలు ముందున్న అబ్రహాము కానీ, వేల సంవత్సరాల ముందున్న యోసేపు కానివ్వండి, వేల సంవత్సరాల ముందున్నటువంటి భక్తుని యోబు కానివ్వండి, వారికి ఉన్న నిరీక్షణ చెప్పడానికి వీలుగానంత గొప్ప నిరీక్షణతో, గొప్ప విశ్వాసంతో భక్తుల హృదయాన్ని ప్రభువు నింపారు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన తిరిగి లేచిన తర్వాత కొంతమంది ప్రభువుని విడిచిపెడుతున్నారంటే వారు ఎలాంటి భయంకరమైనటువంటి విశ్వాస ఘాతకులో ఓసారి అర్థం చేసుకోవాలి. విశ్వాస వీరులు అంటే ఎవరంటే, ప్రభు ఈ లోకానికి రాకముందు ఎవరు విశ్వాసం ఉంచారో దేవుని పైన, దేవుని కార్యాలపైన, యేసయ్య పునరుద్ధానం పైన, వారి విశ్వాస వీరులు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కొంతకాలం ప్రభువుని అంగీకరించి ఎవరైతే ప్రభువుని విడిచిపెడుతున్నారో వారు విశ్వాస ఘాతకులు. ఈ విశ్వాస ఘాతకుల సంఖ్యలో కనుక నువ్వు వెళ్ళిపోయినావంటే ఇక నీ జీవితం దేనికి పనికిరాదు. నిత్య నరకాగ్నిలో మధ్యలో అగ్నిగుండంలో ఉంటావు అంతే, అల్లబడితే.
చాలా ఘోరమైనటువంటి శిక్ష ఉన్నది రాబోయే రోజులలో. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.